రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ ఆనందంలో అభిమానులు. 90వ దశకంలో హీరోయిన్ రంభ పేరు ఎక్కువగా మారుమోగిపోయింది. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో రంభ తన ముద్ర వేశారు. నటిగా రంభ కెరీర్లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రంభ ఈ సినిమా పరిశ్రమకు నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్కటి అడుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు అల్లరి ప్రియుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఈ అమ్మడు హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్లేసి అదర్ కొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగా సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో రంభ నటించింది. రంభ గ్లామర్ నటన, ఆమె గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియన్స్ ఫిదా అయ్యారు. రంభ తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ, నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడు సినిమానే అని, ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకొని మళ్ళీ ఆడియన్స్ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో, ఎలాంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఎందుకు ఇచ్చారో తెలుసా? అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి నియమితులైంది. స్థానికంగా అమరావతికే చెందిన వైష్ణవి ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నందుకు సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత చిన్న వయసులోనే అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైష్ణవి రాజధాని నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించారు. గతంలో 50 లక్షల విరాళంగా అందించిన ఆమె అమరావతి నిర్మాణం కోసం మరింత విరాళాలు సేకరించాలనే సంకల్పాన్ని సీఎం ముందు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. కులగణను నివేదికను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ పై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసులో గుర్తు చేసింది. కీలక విషయాలను పబ్లిక్గా మాట్లాడటం, అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా ప్రస్తావించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కుల మతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది, అయినా ఆయన పార్టీ లైన్ దాటారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయ్యారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదొక హెచ్చరిక అని, భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. పడక సుఖం కోసం భర్తని చంపిన భార్య వణికించిన రియల్ క్రైమ్ థ్రిల్లర్. భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తపై అటాక్ చేయించింది భార్య. వరంగల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ డాక్టర్ శనివారం కన్నుమూశాడు. గత నెల 20న సుమంత్ రెడ్డిపై దాడి జరగగా
8 రోజుల నుంచి సుమంత్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం డాక్టర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్ సుమంత్ రెడ్డి కారును అడ్డగించి ఇనుప రాడ్లతో అటాక్ చేశారు. 3 దుండగులు కారులో నుంచి కిందకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న సుమంత్ రెడ్డిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టమిటాడుతున్న సుమంత్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. భార్య సుమంత్ పై అటాక్ చేయించిందని తెలుసుకొని అవాక్కయ్యారు. ఈ కేసులో సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాతో పాటు ఆమె ప్రియుడు శామ్యుల్ సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజకుమార్ను అరెస్ట్ చేశారు. దాడి జరిగిన 5 రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే భార్య భర్తను దారుణంగా చంపించడం వరంగల్లో సంచలనంగా మారింది. సుమంత్ రెడ్డి ఫ్లోరా మరియాకు 2016లో పెళ్ళయింది. సంగారెడ్డిలో ఉన్నప్పుడు జిమ్ ట్రైనర్గా శామ్యుల్తో ఫ్లోరా మరియాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో కలిసి ఉండవచ్చని సుమంత్ రెడ్డి మర్డర్కి ప్లాన్ చేసింది మరియా. మర్డర్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ ఏ, ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. అయితే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ప్లాన్ బి అమలు చేశారు. చివరికి ఫ్లోరా మరియా పాపం పండి మరియాతో పాటు ఆమె ప్రియుడు శామ్యుల్కు వాళ్ళకు సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. కాగా ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోసాని కృష్ణమురళికి అస్వస్థ, రాజంపేట ఆసుపత్రికి తరలింపు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణ అస్వస్థకు గురయ్యారు. పోసాని మురళీకృష్ణ ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన శనివారం అస్వస్థకు గురైనట్లు తెలిసింది. దీంతో అధికారులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణమురళికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. డాక్టర్లు వివిధ రకాల టెస్టులు చేసినట్లు తెలుస్తుంది. డి షో డాన్సర్ కావ్య కళ్యాణి ఆత్మహత్య, అతడే కారణమంటూ సెల్ఫీ వీడియో. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే రియాలిటీ షోలో డాన్సర్ గా చేస్తున్న కావ్య కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది. డాన్సర్ అభిలాష్ కారణం అంటూ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీలో పేర్కొన్న యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తనని పెళ్లి చేసుకుని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని మంగళగిరి కావ్య కళ్యాణి 24 బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు స్వస్థలం ఖమ్మం నగరంలో బ్యాంక్ కాలనీ. నిందితుడు స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్. 5 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో నగరంలోని మామిళ్ళగూడెంలోని సాయిబాబా గుడి సమీపంలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పొన్నేకల్ మకాం మార్చారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యారు. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న కళ్యాణి పొన్నేకల్లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి యువతి మృతదేహాన్ని తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.